పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు గోదా రాహుల్ గౌడ్, నేను ఓబీసీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న ఏఐసిసి నిర్దిష్టమైన ఆదేశాల మేరకు మన తెలంగాణ రాష్ట్రంలో జగ్గారెడ్డి గారిని చేరికల కమిటీ చైర్మన్గా చేసి, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారిని, కోదండరెడ్డి గారిని వాళ్ళని చేరికల కమిటీలో వారిని ఉంచడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని శనికావేశంలో వీడి వెళ్ళిపోయిన వాళ్ళు, శాసనసభ ఎలక్షన్స్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో తిరిగి రావచ్చు అని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాము. నేను ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసినా, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎన్నో కమిటీలు వేసినా, కాంగ్రెస్ పార్టీని ఎంతో నా స్థాయి తగ్గట్టు నేను ఎన్నో కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో నా వంతు కృషి నేను చేసిన. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని వీడి ఒక బీసీ నాయకుని టికెట్ రావాలని చెప్పేసి ఒక ఓబీసీ జిల్లా అధ్యక్షునిగా నా ప్రయత్నం నేను చేసిన. కానీ ఒక బీసీకి టికెట్ రాకపోవడంతో నేను కలత చెంది ఈ పార్టీని వీడడం జరిగింది. ఈరోజు ఏఐసిసి ఆదేశాలు మేరకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్న వారందరూ ఇవాళ పార్టీలో చేరాలని చెప్పేసి ఏఐసిసి ఆదేశాలు ఇవ్వడంతో నేను మళ్ళీ ఈ సొంత పుట్టికి మన గాంధీ భవన్లో చేరడం జరిగింది, జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో. అయితే ఈరోజు ఇక్కడ కొంతమంది నాయకులు నా మీద బురద జల్లడానికి, అలాగే ఎవరో ఈ నియోజకవర్గ స్థాయి నాయకునికి, నియోజకవర్గంలో పెద్ద నాయకుని మెప్పు పొందడానికి ఇవాళ వాళ్ళు నా మీద బురద జల్లే ప్రయత్నం చేసి ఈ చేరికలు చెల్లవు అంటున్నారు. మీరందరూ ఈ చేరికలు చెల్లవంటే నా వంతు కృషి ఈ పార్టీకి నేను ఎంతో అందించిన. ఈ చేరికలు చెల్లవు అని చెప్పేసి మీరు అనే అధికారం మీకు లేదు. ఏఐసిసి ఆదేశాలను మీరు ధిక్కరిస్తే మీ మీదనే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఇక్కడ నేను ఒక మండల స్థాయి నాయకుడిని, మండలంలో ఉన్న నాయకుడిని, బొల్లపల్లి గ్రామానికి చెందినవాడిని. బొల్లపల్లి గ్రామానికి, భువనగిరి మండలానికి సంబంధం లేని పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన భువనగిరి మున్సిపల్ చైర్మన్. ఆయనకి అవసరమే లేని ఇష్యూతో ఆయన ఇవాళ ఒక నియోజకవర్గ పెద్ద నాయకునికి మెప్పు పొందే విధంగా ఆయన కావాలని ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి, అందులో మేము ఏం పని చేయలే, ఏం చేయలే, మీరు పొయ్యిరు వస్తువులు మేము అడ్డుకుంటామని చెప్పేసి అంటున్నారు. నువ్వెవరు అడ్డుకోవడానికి పోతంశెట్టి వెంకటేశ్వరుడు నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఒకనొక సమయంలో నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డప్పుడు మా బొల్లపల్లి గ్రామం నుంచి మేము నీకు 400 మెజార్టీ ఇచ్చినాము, ఇది మర్చిపోకు. 117 గ్రామాల్లో నీకు ఎక్కడ మెజార్టీ రాలే, మేము నీకు ఇచ్చినాము. నువ్వు నీ సొంత స్వలాభం కోసం, నీ భూములు కాపాడుకోవడం కోసం నువ్వు గత ఎమ్మెల్యేతో ములాఖాత్ అయి ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎమ్మెల్యేతో ములాఖాత్ అయి ఉన్నావు. నీలాగా మేము ఎప్పుడు స్వలాభం కోసం ఆలోచించే వాళ్ళం కాదు. మా ఫ్యామిలీని కూడా నువ్వు పర్సనల్గా ఎన్నో మాటలను గుర్తుపెట్టుకో పోతంశెట్టి వెంకటేశ్వర్లు. నువ్వు ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు, నువ్వు కౌన్సిలర్గా నిలబడ్డప్పుడు కూడా మేము, మా కుటుంబం, మా గోదా శ్రీనివాస్ గౌడ్, మా బాబాయ్ ఎంతో సహాయం చేసి నీకు. నువ్వు అది ఇప్పటి వరకు కూడా తిరిగి ఏం చేయలేదు. నువ్వు గుర్తుపెట్టుకో. అది ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ నువ్వు మున్సిపల్ చైర్మన్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు మరి నీ దగ్గర మెంబర్లు ఉన్నప్పుడు మరి నువ్వు బీజేపీ వాళ్ళని వైస్ చైర్మన్ ఎట్లా చేసినావు? దీనికి తక్షణమే సమాధానం చెప్పాలి. దీనివల్ల చాలా డ్యామేజ్ అవుతుంది మనమందరం ఏంటంటే, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని మేము ఇక్కడ పనిచేయడానికి ముందుకు వచ్చినాం. మేము చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ లెవెల్లో, ఎన్ఎస్యూఐ లెవెల్లో మాలాంటి విద్యార్థులకు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలబడి ఆయన ఇవాళ ఒక స్టేజ్లో ఎంపీ టికెట్ తెచ్చుకుందని చెప్పేసి సంతోషంతో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మేము వచ్చినాం. మేము పోయి కూడా ఒక నెల రోజులు కూడా అయితే లేదు. ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు నియోజకవర్గ స్థాయిలో వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, లేకపోతే నువ్వేంది తిరగనిచ్చేది? ఏఐసిసి ఆదేశాలను ధిక్కరించే అధికారం నీకు ఎవరిచ్చేది? పోతంశెట్టి వెంకటేశ్వర్లు. ఇంకొకటి మన మండల అధ్యక్షుడు ఎలిమినేట్ కృష్ణారెడ్డి కూడా మాట్లాడుతుండు. ఎలిమినేట్ కృష్ణారెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, ఇవాళ నువ్వు మండల ప్రెసిడెంట్ కావడానికి కారణం ఎవరు? మేము గాంధీ భవన్లో ఆ రోజు ధర్నా చేస్తే నీకు ఇవాళ మండల అధ్యక్షుడు పదవి వచ్చింది. ఇంకొక నాయకుడు అంటాడు, ఈ బచ్చాగాళ్ళు 1 నెంబర్ 2 నెంబర్ గాలని జాయ్. అవును, మేము బచ్చాగాలం 1 నెంబర్ 2 నెంబర్ గాలైతే మా గురించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం లేదు కదా. నీదేదో నువ్వు చూసుకొని పార్టీ ఈ ప్రెస్ మీట్ పెట్టి టైం వేస్ట్ చేసేవాళ్ళు
కిరణ్ గెలుపు కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం కోసం పార్లమెంట్ సీట్ కోసం మీరు ప్రయత్నించవచ్చు కదా. అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు దీనిపైన? ఇంకొక నాయకుడు అంటాడు మేము గ్రామాలలో తిరగనీయము. నువ్వెవరా తిరగనీయనికి? కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరిది, నువ్వెవరు తిరగనీయకి? ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ ముఖ్య విషయం ఒకటి, మొన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులలో మొన్న ప్రతి ఒక్కరు అందరూ టీఆర్ఎస్కి వేసిన వాళ్ళే. చూడండి ఈడున్న నాయకులే ఆడ ప్రెస్ మీట్లో కూర్చున్నారు. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అడగాలనా? వీళ్ళ పర్మిషన్లు మేము తీసుకోవాలనా? వీళ్ళు గ్రామ శాఖలు, వీళ్ళు ఎంపీటీసీ అంట, వీళ్ళని పర్మిషన్ మేము తీసుకోవాలి. ఉంటే ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మీరు టీఆర్ఎస్ పార్టీలోకి పోయి వచ్చిన వాళ్ళే. మీరు కూడా మీకో న్యాయం మాకో న్యాయమా? మీరు చేస్తే అది మేము చేస్తే ఇదా? మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే తక్షణం మనం అందరం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి, అహర్నిశలు కష్టపడి పనిచేయాలి. రాబోయే ఎలక్షన్లో, రాబోయే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని నేను చెప్తున్నా. నేను ఏదో కలత చెందిపోయిన విషయం నిజమే, కానీ ఇప్పుడు ఏఐసిసి ఆదేశాల మేరకు 119 నియోజకవర్గాలలో జగ్గారెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు సవినయంగా. కొందరికి ఉండొచ్చు నియోజకవర్గ స్థాయిలో, కొందరికి కొన్ని చిన్న డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. ఎలాగపోతే రేపోతాం కలుస్తాం, నియోజకవర్గ స్థాయిలో మేము పనిచేస్తాం. సరే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారిని మేము కలుస్తాము, రేపన్నాడు పనిచేస్తాం, ఏమైనా చేస్తాం. కానీ ఇది మీరు ఆసరాగా వేసుకొని మాకు గ్యాప్ పెంచడానికి మీరు కావాలని ఒక కుట్రవన్నీ ఇవాళ మీరు ఇవన్నీ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోర్రి. ఇంకొక నాయకుడు అంటాడు మా ఊరు ఎంపీటీసీ ఈరస్వామి, ఆయన మొన్ననే టీఆర్ఎస్కి పోయొచ్చిండు. ఆయన వచ్చి పట్టుమని 15 రోజులు అవుతుందో ఆయన గ్రామ శాఖను అడగాలి, లేకపోతే ఎంపీటీసీని అడగాలి, సర్పంచ్ని అడగాలి అంటాడు. గుర్తుపెట్టుకో ఈరస్వామి, సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. అంటే నువ్వు అందులో పోయొచ్చినావు కదా, ఇంకా అదే భ్రమలు